హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. చూడండి మిల్ మేకర్ కర్రీ ఎంత గుమగుమలాడుతుందో. పక్కా హోటల్ స్టైల్ గ్రేవీతో చాలా రుచిగా ఎలా చేయాలో ఈ రోజు చూసేద్దామండి. ముందుగా 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి అస్సలు నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి రుచి ఇచ్చే అసలైన మసాలా వేయించుకుందామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 3 యాలుక్కాయలు, 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, చివరిగా కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. రోట్లో 1 టీ స్పూన్ గసగసాలు వేసి దానితో పాటు మనం ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసి చక్కగా దంచుకోవాలి. వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ అచ్చమైన రుచి కోసం రోట్లో దంచుకుంటున్నాను. ఇలా చక్కగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో మిల్ మేకర్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. మిల్ మేకర్ గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టినప్పుడే ఉప్పు వేయాలి. అప్పుడే ముక్కలకు చప్పగా కాకుండా భలే రుచిగా ఉంటాయండి. కాసేపటి తరువాత ఉప్పు ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు మిల్ మేకర్ ని గట్టిగా పిండేసి నీళ్ళన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి మార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేయాలి. నూనె వేడెక్కాక 1 బిర్యానీ ఆకు, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఆ వెంటనే మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగి నూనె బయటికి తేలుతున్నప్పుడు స్టవ్ మంటను తగ్గించి 1 టీ స్పూన్ కళ్ళుప్పు, 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన వెంటనే అస్సలు ఆగకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమంలో 2 టీ స్పూన్లు కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక నీళ్లు వంపేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ని ఇందులో వేసేసి మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా కలిసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 నుంచి 2 నిమిషాలు ఉంచాలి. దీనివల్ల గ్రేవీలోనే ఫ్లేవర్ అంతా ముక్కలకు బాగా పడుతుందండి. ఆ తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మీకు కావలసిన గ్రేవీ చిక్కదనాన్ని బట్టి తగినంత నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి కూర ఎంత బాగా ఉడికిందో, నూనె కూడా చక్కగా పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఇందాక రోట్లో దంచి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసేసుకోవాలి. మసాలా వేసాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి 1 నిమిషం సన్నని మంట మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన వేడి వేడి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలోకి అయినా రోటీలోకి అయినా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.